ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామన మీకు మా శుభాలను తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ని ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్యాంతము మేలని ఈ చివరి దినాలలో ఉన్నటువంటి మనము ఆరంభం కంటే అంత్య దినాలలో ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఆరంభము ఏమి రాదు. ఒక బిడ్డ జన్మిస్తే ఆ బిడ్డ పుట్టగానే వాని గురించి ఏం తెలియదు. వాడు పెద్దవాడై కొంతకాలం జీవించి చనిపోయిన తర్వాత వాని యొక్క స్థితి ఏదో బయటకు వస్తుంది. వాడు చేసింది మంచా చెడా ఏమైందని. అందుకని గమనించవలసిన విషయం ఏంటంటే ఈ భాగాలను మనం అనుసరించి మనం ఏ విధంగా ఉంటున్నాము ఈ చివరి దినాలలో ఈ విషయాన్ని మనం ప్రభు కొరకు ఎరిగి ఆయన బిడలంగా ఉందాం. గత దినాల నుంచి దానియేలు గ్రంథంలో నుండి 1వ అధ్యాయము 2వ అధ్యాయము కొన్ని భాగాలు మనం చూస్తూ వచ్చినాం. ఈరోజు కూడా 2వ అధ్యాయము చివరి భాగములు ఉన్నటువంటి విషయాలు మనం చూస్తాం. దీని యొక్క భావం ఏంటంటే వారు బబులోను యొక్క చెరకు తీసుకొని పోబడ్డటువంటి వాళ్ళు, చెరలో ఉన్నటువంటి వాళ్ళు. అయినా కూడా వాళ్ళు చెరలో ఉన్నా ఎక్కడ ఉన్నా దేవుణ్ణి ఎరిగినటువంటి వారు. నీవు నేను కూడా అంతే. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎరిగినటువంటి మనము ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలోనికి వెళ్ళినా, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎందుకంటే దీనికి గొప్ప రుజువు ఏంటంటే దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళు బబులోను చెరకు తీసుకొని పోబడ్డ వాళ్ళే. కానీ వాళ్ళు దేవుని ఎరిగినటువంటి వాళ్ళు. దేవుడు వారిని ఏం చేసినాడు? బబులోను దేశంలో అంచెలంచెలుగా వాళ్ళని పైకి తీసుకుని వచ్చినాడు. మనకు తెలుసు, మొదటి భాగంలో దేవుని యొక్క కృపను బట్టి రాజు ఎన్నిక చేసి యూదులలో నుండి రాజవంశీకులైనటువంటి వాళ్ళని బయట తీసుకురావాలన్నాడు. దాంట్లో 4 పిల్లలు సెలెక్ట్ అయినారు. అంతేకాదు వాళ్ళకు ఒక పరీక్ష వచ్చింది. భోజనం కాడ పరీక్ష వచ్చేసింది. రాజు భుజించే ఆహారం పానం మేము చేయమని వాళ్ళు ప్రభు కొరకు తీర్మానం కలిగి ఉన్నారు. దేవుడు ఆ విధంగా వారికి సహాయం చేసినాడు. పరీక్షలో గెలిచినారు. అదే శాకాహారం వాళ్ళు తిన్నారు. వాళ్ళందరికంటే వీళ్ళ ముఖాలు ప్రకాశించబడ్డాయి. ఆ తరువాత పరీక్షిస్తే వాళ్ళకంటే ఆ జ్ఞానులందరికంటే కూడా 10 జ్ఞానులుగా చేరబడ్డారు. ఆ తర్వాత వాళ్ళకు ఒక పరీక్ష వచ్చింది. ఏంటంటే రాజు కలగన్నాడు. కల యొక్క మర్చిపోయినాడు కలను. ఇది ఎవరు కూడా చెప్పలేదు. అందరూ, ఎందుకంటే బబులోను అంటేనే తారుమారు. దానిలో బబులోను రాజు గారికి ఏమైండు? తారుమారు అయిపోయాడు. కలత చెందాడు. నెమ్మది లేదు. ఇది ఒకవేళ తను ఏమనుకున్నాడంటే తన దగ్గర ఉన్నట్టు ఇక మాంత్రికులు చెప్తారేమనుకున్నారు. కానీ ఏం చేయలేదు. వాళ్ళు ఎవ్వరు కూడా చెప్పలేదు. ఎవరు కూడా, మేము ఇంతకుముందే ఈ విషయాన్ని చూస్తూ వచ్చినాము. కాబట్టి మాంత్రికులు కానీ, గాడి విద్య గలవాని కానీ, శకునగానులు కానీ, జ్యోతిష్కులు ఎవరు చెప్పలేదు. మరి ఎవరు చెప్పినారు అని అంటే మనకు తెలుసు, వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చినారు. దేవుడు వారికి, దానియేలు గారికి ఆ కలభావాన్ని తెలియపరచబడింది. ఆ విషయంలో దానియేలు గారు వచ్చేసినాడు. వారి కలను, భావాన్ని తెలియజేసినప్పుడు అక్కడ వాళ్ళందరికీ ఆ కళ భావం కూడా చెప్పినాం. కళ భావం ఏంటి అని అంటే రాజ్యం, బంగారు రాజ్యము నెబుకద్నెజరు రాజ్యము, ఆ తర్వాత వచ్చేది మాదీయ పారసీక రాజ్యము, ఆ తర్వాత ఇత్తడి రాజ్యము గ్రీకు రాజ్యము, ఇనుము రాజ్యము రోమా రాజ్యము, ఆ తర్వాత ఒక మట్టి ఇనుము పొస్కని రాజ్యము ప్రజారాజ్యము అంటారు ఒకరికొకడు. అందుకనే రోమా రాజ్యంలో ఎన్నో భేదాలు ఉన్నట్లు మనం చూడగలం. యేసు ప్రభువారి యొక్క కాలంలో జరిగినటువంటిది. ఆ సందర్భాల్లో ఇప్పుడు ఏం జరిగింది? అక్కడ చేతి సహాయం లేనటువంటి ఇక రాయి ఆ విగ్రహం మీద పడింది. అదంతా కూడా తుత్తునీల చేయబడింది. ఆ చేతి సహాయం లేని చిన్న రాయి ఏమైపోయిందంటే సర్వభూతలమంత పర్వతం అయిపోయింది. ఎవరి పర్వతం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ద్వారా రక్షించబడ్డ సంఘం చిన్నగా ఎక్కడో ప్రారంభించబట్టే ఈ పని ఈరోజు సర్వ ప్రపంచమంతా కూడా దేవుని సంఘము, దేవుని ప్రజలు ఉన్నారు. అలాంటి వారి మధ్యలో మనము కూడా ఉన్నాం. తలంపు ఏంటంటే నీవు నేను కూడా దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో లాంటి వారంగా మనం జీవించాలి. తమ దేవుని ఎరిగినటువంటి వాళ్ళం మనం కూడా ఎరిగినామని చెప్తున్నాం. సావాస విధానం ఎరిగినటువంటి వాళ్ళం మనం ఏ విధంగా ఉంటున్నాం? తారువారైపోయిన దినాల్లో ఉండొద్దు. బబులోను అంటేనే తారుమారు.
ఈ రోజుల్లో సంఘాల పరిస్థితులను చూసి, ప్రజల పరిస్థితులను చూసి, సేవకుల పరిస్థితులను చూసి, విశ్వాసాల పరిస్థితులను చూసి తారుమారు అయిపోయేటువంటిది పోకూడదు. దానియేలు, షడ్రక్, మెషక్ వలె మనం కూడా నిలబడాలి. అందుకని ఇప్పుడు దానియేలు వాళ్ళందరూ నిలబడిన కారణాన్ని బట్టి ఏ స్థాయికి వచ్చినారో వారి విషయం నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను, గమనించండి. 2వ అధ్యాయం దానియేలు గ్రంథము 2:45 చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుము, ఇత్తడి, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే. ఇందువల్ల మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కళ నిశ్చయము, దాని భావము నమ్మదగినదని దానియేలు రాజు. మహాదేవుడు అంట. ఎలాంటి దేవుడు? వారు ఎవరి గురించి తెలియజేస్తున్నారు రాజుగారికి? గమనించండి. దేవుణ్ణి ఏదో మంత్రాలు నమ్ముకున్నవానికి, ఏదో ఆ శాస్త్రాలను నమ్ముకున్నటువంటి వానికి, ఆ గాడి విద్యలు నమ్ముకున్నటువంటి వానికి, ఆ జ్యోతిషకులు నమ్ముకొని అదే దేవుళ్ళు వాళ్ళే గొప్పలు అన్నట్టు వానికి దానియేలు గారు, షడ్రక్, మెషక్ ఏం చేస్తున్నారు? మహాదేవుడు అట. ఏ దేవుడు? మహాదేవుని గురించి ఈ దినాల్లో నీవు నేను దేని గురించి నిలబడ్డావు? దేని కొరకున్నావు? మనం నమ్మిన దేవుడు ఎవరండి? మహాదేవుడు. మన భక్తులు పాటలు రాస్తున్నారు. ఆయన మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసినటువంటి దేవుడు. ఆ దేవుని దాసులం మనము, ఆ దేవుని బిడ్డలం మనము, ఆ దేవుని సంఘం మనము. ఈ బబులోని యొక్క దేశం లాంటి దేశంలోనూ ఇట్లాంటి రాజులు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో మనము నిలబడవలసిన వారంగా ఉంటున్నాం. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. కాబట్టి మహాదేవుడు రాజునకు చేసినాడు. కళ నిశ్చయము, దాని భావము నమ్మదగినని దానితో చెప్పాను. 46 అంతట రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసినాడు. చూసినారా? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అన్నాడు. దేవుని బిడ్డలారా, దానియేలు, షడ్రక్, మెషక్ వారు దేవుని కొరకు బబులోను తీసి నిలబడ్డారు. ఇప్పుడు రాజు సాష్టాంగపడ్డంట. రాజు ఎట్లాంటి మనం ఎన్ని చూడగలం బైబిల్లో? మీకు నేను గుర్తు చేస్తాను కొత్త నిబంధనలో ఒక విషయాన్ని. తలంపులకు బయటికి వెళ్ళకూడదు కానీ చెప్తున్నాను విషయం వినండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో పౌలు శీలను తీసుకుని పోయి చెరసాలలో వేసినారు. చెరసాల నాయకునికి ఆజ్ఞాపించాడు. దెబ్బలు కొట్టి వాళ్ళ కాళ్ళ చేతులకు బోండాలు వేసి బిగించి చెరసాలలో వేసినారు. రాత్రులు పాటలు పాడుతున్నారు, కీర్తనలు పాడుతున్నారు. చెరసాల పునాదులు అదిరిపోయినాయి. వాళ్ళ సంఖ్యలను వదిలిపోయినాయి. ఆ యొక్క శబ్దానికి లేచినాడు. లేచి చూస్తే ఏమైంది? దర్వాజాలన్నీ తెరుచుకొని ఉన్నాయి, చెరసాల గేట్లన్నీ తెరుచుకున్నాయి. అప్పుడు ఏం చేసినాడంటే, అయ్యో ఖైదీలు బారిపోయినారు, నా ఉద్యోగం పోద్ది అనుకున్నాడేమో. భయపడి ఏం చేసినాడు? కత్తి తీసుకొని రాండి, నేను పొడుచుకుంటానని చెప్పేసి హత్య చేసుకోవడానికి కాడికి వచ్చేసినది పరిస్థితి. వస్తే ఇప్పుడు ఏం చేసినాడంటే, గమనించండి ఏమన్నాడట. అప్పుడు పౌలు శీలలు అన్నారు కదా, మేమందరం ఇక్కడే ఉన్నామయ్యా, నువ్వేమి చంపుకోవద్దు అన్నాడు. ఏం చంపుకోవద్దు? 27 16 అపోస్తుల కార్యం. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులను తెరిచి ఉండి చూసి ఖైదీలు పారిపోయారని కత్తి దూసి తను చంపుకొని పోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకోనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలునకు శీలకు సాగిలపడి ఏం చేస్తాడు? సాగిలపడ్డాడు. ఇప్పుడు వచ్చేసి దానియేలునకు 127 సంస్థానములను పరిపాలించేటువంటి రాజు. అంతేకాదు, మేము చూసినాము, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అంట. నెబుకద్నెజరు గురించినటువంటి విషయం. ఇట్లాంటి రాజు వచ్చేసి ఎవరికి సాగిలపడ్డాడు? ఆ మహాదేవుని యొక్క దాసుడి దానియేలునకు సాష్టాంగపడ్డాడు. చూసినారా? తమ దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ఎరుగుదువా? అందుకనే ప్రభువు కొరకు నిలబడదాము. ఆ రోజున్న దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు. సంఘ సత్యం కొరకు నిలబడదాము, యథార్థమైన జీవితం కొరకు నిలబడదాము, దేవుని కార్యాల కొరకు, దేవుడి ఇచ్చిన కార్యాలు. అందుకనే దేవుని దాసులారా, ఏదైతే సహవాసములో ఉండి దైవికమైన క్రమం, సంఘ క్రమము, సంఘ దర్శనము, సంఘ ప్రత్యక్షత, సంఘ సత్యాన్ని అనేటువంటి మనము దైవజనుడు భక్త్ సింగ్ గారి యొక్క కాలంలో అయిన సత్యాన్ని కొరకు ఈరోజు నిలబడలేకపోతున్నాం. మనం ఆరంభంలో ఉన్నాం. ఇట్లాంటి భయము వచ్చినట్టు దినాల్లో ఉన్నాం. నెబుకద్నెజరు రాజు కదా అనుకుంటున్నాం. మనుషులకు భయపడి సత్యానికి భిన్నంగా వెళ్ళేటువంటి వారులారా, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ప్రభు కొరకు నిలవబడు. దానియేలు నిలబడ్డాడు, షడ్రక్, మెషక్ నిలబడ్డాడు.
వారు దేవునికి సాక్షులుగా ఉంటున్నారు. ఈరోజు యాజిటీస్గా మనం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నామండి. తారుమారైపోయినా ఈ రోజుల్లో దేవుని సేవకులు కింద మీద అయిపోతామను. ఎట్లా బతుకుతాము? మా పిల్లలు ఎట్లా బతుకుతారు అనుకుంటున్నారు? మేము ఎట్లా చేయిస్తాం అనుకుంటున్నారు? దేవుని నమ్మలే? తమ దేవుని ఎరిగినటువంటి వారు గొప్ప కార్యాలు చేస్తాడు. చేసినాడు కదా, ఆ దినాల్లో చేయలే? దేవుడు సేవకు పిలిస్తే వచ్చినాము. 5 పైసలు, 2 పైసలు, పావుల, 3 రూపాయలు, నెలంతా 10 రూపాయలు రాలే. అట్లాంటి దినాలలో బతకలే, పిల్లలు చదివించుకోలే, జీవించలే. ఆ దినాల్లో స్థాపించబడిన పరిచర్యే ఎన్నో సంఘాలను ప్రారంభిస్తూ వచ్చినాం, నిలబడ్డాయి. ఈ దినాల్లో లక్షలు వచ్చి తిరుగుతూ ఉన్నాం. కానీ ఏ ఆత్మీయ జీవితం చూస్తున్నాం? ఎన్ని సంఘాలు మనము ఎన్ని చేస్తున్నాం? ఏంది పరిచర్య విషయం? అందుకనే ఈ చిన్న మాటని జ్ఞాపకం పెట్టుకోండి. అన్యగా భావించబాకండి, క్షమించండి. ఆ రోజున దేవుడు ఈరోజు ఉన్నాడు. బబులోని దేశం లాంటి తారుమారైనట్టుగా మన పరిస్థితులు, మన సావాస పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. భాషలు తారుమారైనట్టుగా బబులోని దేశంలో తారుమారుగా ఉన్నాయి. అయినా మన దేవుడు నిజమైన దేవుడు, మహాదేవుడు సాష్టాంగ పడ్డట్టు చేసినాడు. ఇప్పుడు గమనించండి 47వ వచనం. రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవే. నీ దేవుడు దేవతలకు దేవుడు. ఏం మాట చెప్తున్నాడు చూడండి ఒక అన్యుడు. నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువును, మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు దానియేలును బహుగా హెచ్చించి అనేక దానములిచ్చి అతని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను, బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగాను నియమించను. ఇప్పుడు అక్కడ దాసుడుగా పోయినటువంటి వాడు, బానిసగా పోయినటువంటి వాడు, వాళ్ళందరి మీద దేవుడు నిలబెట్టినాడు. నిన్ను కూడా నిలబెడతాడు దేవుని కొరకు. తమ దేవుని అందుకే నన్ను గణపరచువని నేను గణపరుస్తానన్నాడు. ఎన్ని చెప్పగలం ఈ విషయాలు? అయితే మనం ఉండడానికి మనము ప్రయత్నం చేస్తాము. నా జీవితంలో నేను కూడా అలా ఉండడానికి కొరకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఉందాం, ప్రభు మనకు సాయం చేస్తాడు. అందుకే ఏమంటాడు? ప్రధానిగా నియమించినాడు. దేవుడు నియమిస్తాడు. నేను గొప్పని కావాలా, నేను అందరి మీద కావాలనుకుంటే కాదు. జాడిస్తే దిక్కు లేకుండా పోతాం. దేవుడు నిలబెడితే ఎవడు ఆపలేడు. సౌలు అనుకున్నాడు నేనే కావాలని, నా కొడుకే కావాలి రాజు అనుకున్నాడు. దావీదుని ఎంటబడ్డాడు, లేకుండా చేయాలనుకున్నాడు ఏమో లేకుండానే పోయినాడు. పోత నాకు అవసరమైనవాడు నిలబడ్డాడు దావీదు గారు. దేవుని బిడ్డలారా, దానియేలును దేవుడు నిలబెట్టినాడు, గొప్ప స్థానంలో ఉంచినాడు. 49వ వచనం. అంతటి దానియేలు రాజు వద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రక్, మెషక్, అబేద్నెగోను వారిని బబులోను సంస్థానముల మీద విచారణకర్తలుగా నియమించను. అయితే దానియేలు రాజసన్నిధిని చెప్పండి. వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అనంటే ఎట్లాంటి వాళ్ళు? దేవుడు వాళ్ళకు కూడా, ఎందుకంటే ఊరికనే దాని సంస్థానం అంతటిలో బబులోను యొక్క సంస్థానముల మీద విచారణకర్తలుగా నియమించాడు. ఎవరిని? షడ్రక్, మెషక్, అబేద్నెగో. ఎందుకనంటే ఇక్కడ మనకు రాయబడింది 2వ అధ్యాయంలో వాళ్ళ యొక్క విషయం మనకు తేలిపోయింది. 1వ అధ్యాయంలో తేలిపోయినది. గమనించండి 1వ అధ్యాయం 20వ వచనం. రాజు వీరి వద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలోను వీరు రాజ్యం అంతట నుండి శకునగాండ్ల కంటేను, గాడి విద్య గల వారి కంటేను 10 అంతల శ్రేష్ఠులని తేలింది. ఎవరు? ఈ 4. అప్పుడే అందుకనే వారు కూడా ఎలాంటి వాళ్ళు? అందుకనే మన దేశాన్ని కూడా ఎట్లాంటి వాళ్ళు పరిపాలించాలి? సంఘాలు కూడా ఎట్లాంటి వాళ్ళు ఏలాలండి? దైవిక విధానం లేనటువంటి వాళ్ళు ఈ రోజుల్లో సంఘాలను పరిపాలిస్తున్నారు. వాళ్ళ అధికారుల కింద మనం వస్తా కూర్చున్నాం. అందుకనే ఇప్పుడు ఏమైందంటే బబులోను యొక్క రాజ్యం చక్కని రాజ్యం. దానియేలు లాంటి మహా దైవ మర్మలు కలిగిన వ్యక్తి, షడ్రక్, మెషక్, అబేద్నెగో లాంటి మహాజ్ఞానులు రాజ్యం సంస్థానంలో ఉన్నారు. కాబట్టి భయంకర దినాల్లో ఉన్నటువంటి మనము అలాంటి యొక్క పరిపాలన కొరకు, అలాంటి విధానం కొరకు మనం ప్రార్థన చేస్తాము. మన వంతు మనం ప్రభు కొరకు తీర్మానం చేసుకుందాము. వారిలాగా మనం కూడా ఈ యొక్క భయంకర దినాలలో ప్రభు కొరకు సాక్ష్యంగా ఉందాం. ఆ రోజు వారిని కాపాడిన దేవుడు నిన్నను కాపాడుతాడు. ఆ విధంగా మనందరికీ కాపాడి ప్రభు సాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రేమైన తండ్రి, భాగాన్ని దీవించండి. విన్నటువంటి మాకు మేము ఆ విధంగా జీవించడానికి సాయపడమని దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోని మిమ్మల్ని ఎరిగినారు కాబట్టి వారి గొప్ప సంస్థానంలో నిలబెట్టినారు. మేము కూడా ఏ జీవించాలో తీర్మానం కలిగి సాయపడమని వందనాలు చెల్లిస్తూ
యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేరి మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు.